వర్కౌట్ చెయ్యాలి అనగానే కొంచెం బోర్ కొడుతుందా? అయితే ఎంజాయ్ చేస్తూనే బాడీ మొత్తం ఫిట్ అయ్యే ఒకే ఒక గేముంది. అదేంటో తెలుసా? బ్యాడ్మింటన్. సో ఈరోజు మనం బ్యాడ్మింటన్ వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో చూసేద్దాం. చాలామందికి వర్కౌట్ అంటే అదో పెద్ద పనిలా అనిపిస్తుంది కదా, బోరింగ్గా, చాలా కష్టంగా ఉంటుంది అని ఫీల్ అవుతాం. కానీ మనం చేసే వ్యాయామమే ఒక గేమ్లా ఫన్గా ఉంటే ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. నిజం చెప్పాలంటే బ్యాడ్మింటన్ చూడ్డానికి ఒక ఆటలాగే ఉంటుంది కానీ ఇది ఒక కంప్లీట్ ఫుల్ బాడీ వర్కౌట్. అంటే మనం సరదాగా ఆడుకుంటూనే మనకే తెలియకుండా మన బాడీని ఫిట్గా మార్చేసుకోవచ్చన్నమాట. అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. సరే, అసలు బ్యాడ్మింటన్ను ఒక ఆల్ ఇన్ వన్ స్పోర్ట్ అని ఎందుకంటారు? అంటే జస్ట్ నెట్టుకి అటూ ఇటూ షటల్ కొట్టడం మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువా? అదేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాడ్మింటన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మల్టీ ఫేసెటెడ్ వర్కౌట్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకేసారి మన స్పీడ్, మన స్ట్రెంగ్త్, మన కోఆర్డినేషన్ ఇలా అన్నిటినీ టెస్ట్ చేస్తుందన్నమాట. చూడండి, ఫిట్నెస్కి ఈ 5 విషయాలు చాలా ముఖ్యం. ఏంటవి? ఎరోబిక్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంగ్త్, స్పీడ్, చురుకుదనం అంటే ఎజిలిటీ, ఇంకా కోఆర్డినేషన్. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం వేగంగా కదులుతాం, సడన్గా డైరెక్షన్స్ మారుస్తాం కదా. దానివల్ల ఈ 5 అంశాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. అందుకే ఇది టోటల్ బాడీకి ఒకేసారి వర్కౌట్ ఇస్తుంది. సరే, మరే రోజు బ్యాడ్మింటన్ ఆడితే మన బాడీలో ఎలాంటి మార్పులొస్తారా అంటారు? ఒక స్ట్రాంగ్ బాడీని బిల్డ్ చేయడంలో ఇది మనకు ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటలో మనం కంటిన్యూస్గా పరిగెడుతూ జంప్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల మన హార్ట్ రేట్ పెరుగుతుంది. సో మన గుండె కండరాలు బలంగా తయారయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ పెంచుకోవడానికి ఇదొక బెస్ట్ వే అని చెప్పొచ్చు. ఓన్లీ హార్ట్కే కాదండోయ్, బ్యాడ్మింటన్ మన అప్పర్ బాడీ, లోయర్ బాడీ రెండింటిలోని అన్ని మజిల్స్కి ఒకేసారి వర్కౌట్ ఇస్తుంది. దీనివల్ల మన స్ట్రెంగ్త్ పెరగడమే కాకుండా బాడీ టోన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రాకెట్తో బలంగా షాట్ కొట్టినప్పుడు మన చేతులు, భుజాలు, వీపు ఈ కండరాలన్నీ పనిచేస్తాయి. అదే టైంలో కోర్ట్లో అటూ ఇటూ వేగంగా పరిగెత్తినప్పుడు మన కాళ్లలోని క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అంటే తొడల కండరాలు, పిక్కలు వీటన్నిటికీ మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే బ్యాడ్మింటన్ని వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఆడుతున్నప్పుడు మన బాడీ దాని బరువును అదే మోస్తుంది. దీనివల్ల మన బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. పెద్దయ్యాక వచ్చే ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యల రిస్క్ బాగా తగ్గుతుందన్నమాట. సరే, ఇదంతా బాడీ గురించి. కానీ బ్యాడ్మింటన్ మన మైండ్ని కూడా షార్ప్ చేస్తోంది తెలుసా? ఈ గేమ్ మన మెంటల్ హెల్త్ని, మన థింకింగ్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, షటిల్ కాక్ అంత స్పీడ్గా వస్తుంటే దాన్ని కొట్టాలంటే మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి? రెగ్యులర్గా ఆడటం వల్ల మన రిఫ్లెక్సెస్ అంటే మన ప్రతిచర్యలు చాలా షార్ప్ అవుతాయి. అలాగే మన కంటికి, చేతికి మధ్య కోఆర్డినేషన్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటినే మనం హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటాం. ఇవి న్యాచురల్గా మన స్ట్రెస్, ఆందోళన లాంటి వాటిని తగ్గిస్తాయి. దానికి తోడు ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు కదా, అది మన మెంటల్ హెల్త్కి ఇంకా మంచిది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇదొక గుడ్ న్యూస్. దీన్ని ఒక వర్కౌట్లా ఫీల్ అవ్వకుండా జస్ట్ సరదాగా ఆడుకుంటూనే క్యాలరీలను ఎలా బర్న్ చేయొచ్చో బ్యాడ్మింటన్తో అది సాధ్యం. అదెలాగో చూద్దాం. నమ్మలేకపోవచ్చు కానీ కేవలం గంటసేపు బ్యాడ్మింటన్ ఆడితే ఏకంగా 300 నుంచి 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. వావ్! అంటే దాదాపు ఒక గంట జాగింగ్ చేస్తే ఎంత కష్టపడతామో అంత. ఆటలో ఉండే హై ఇంటెన్సిటీ మూవ్మెంట్స్ వల్లే ఇది సాధ్యం. ఫ్యాట్ లాస్కి ఇదొక సూపర్ ఎఫెక్టివ్ మార్గం అనమాట. సరే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, బాగుంది. మరి ఎలా స్టార్ట్ చేయాలి? బ్యాడ్మింటన్ని మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోటానికి ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ ప్లాన్ ఉంది. కొత్తగా స్టార్ట్ చేస్తుంటే వారానికి 2-3 సార్లు ఒక 20 నుంచి 30 నిమిషాలు ఆడితే చాలు. కొంచెం అలవాటయ్యాక వారానికి 3 నుంచి 5 సార్లు ఒక అరగంట నుంచి గంట వరకు ఆడితే ఇంకా మంచిది. అయితే ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి.
ఎంతసేపు ఆడారనేదానికన్నా కన్సిస్టెంట్గా ఆడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలంటే స్థిరత్వం చాలా అవసరం. సో మనం ఇప్పటివరకు చూసింది సమరైజ్ చేస్తే బ్యాడ్మింటన్ అంటే ఏంటి? బెటర్ హార్ట్ హెల్త్, ఫుల్ బాడీ స్ట్రెంగ్త్, షార్ప్ మెంటల్ క్లారిటీ, ఇంకా ఎఫెక్టివ్ వెయిట్ మేనేజ్మెంట్. వావ్! ఇవన్నీ ఒకే ఒక్క గేమ్లో మనకు దొరుకుతున్నాయి. ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఒకవేళ మన ఆరోగ్యానికి అసలైన రహస్యం బోర్ కొట్టే రొటీన్ గాకుండా సరదాగా ఆడే ఒక ఆటైతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.